ప్రభుత్వము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నది. ఇదివరకు ఎంత చేసిందో ఎంత అవుతుందో కానీ ఇదివరకు 2 లక్షల పైన కూడా రుణమాఫీ ఖచ్చితంగా అందరికీ చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఆ 2 లక్షల పైన ఉన్న అమౌంట్ రైతులు కట్టుకుంటారు. కానీ 2 లక్షల వరకు ఆ రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే మాట అని తప్పద్దు. మాట అని తప్పితే మరణంతో సమానమే. ఆ మరణమా మరి మాట ముఖ్యమా అని ఆలోచించుకొని ప్రభుత్వం ఉన్న రైతులకు కూడా అందరికీ సమాన న్యాయం చేయాలి. ఓలకో న్యాయం ఉండదు కదా. న్యాయం అనేది అందరికీ, చట్టం అనేది ఒకే రకంగా ఉంటుంది, న్యాయం అనేది ఒకటే రకంగా ఉంటుంది, మాట అనేది ఒకటే రకంగా ఉంటుంది. ఆ మాట నిలబెట్టుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అట్టి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ మంచి పని చేస్తుంది కానీ ప్రజలు వాడుకుంటారు. కానీ ఆయన ఇంకా రైతుల విషయం లోపల జాప్యం చేసి రుణమాఫీకి అందరినీ అర్హులుగా చేశారు. కాబట్టి అందరికీ ఆ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. రైతు సోదరుని నేను రుణమాఫీ అని ఫస్ట్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లాస్ట్ పోయేదాకా కూడా కొందరికి చేసిర్రు, కొందరికి చేయలేదు. మీరు ఫస్ట్ వాగ్దానం ఎంపిక అయినప్పుడే చేసిండ్రు. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు మేము చేస్తామని రైతులకు వాగ్దానం చేసినట్టుగా చెప్పే వరకు రైతులు అతి సంతోషపడ్డారు. 2 లక్షల రుణమాఫీ అవుతుంది కదా అని అతి సంతోషంతో ఉండి ఇప్పటి వరకు 2 లక్షల మీదున్న రైతుకు ₹1 కూడా పడలేదు. 2 లక్షల లోపు ఉన్నది అయిపోయినాయి అని అయిపోయింది, సంపూర్ణం అయింది అంటారు. అది కాదు. ఈ ఉన్న రైతులకు కూడా 2 లక్షల వరకు వేయండి. ఎక్కువ ఉన్న డబ్బులు వాళ్ళు అతమితం చేసి కట్టుకుంటారు, వాళ్ళు కూడా సంతోషిస్తారు. మీరు ఇచ్చిన మాట నెరవేరుతుందని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మాట తప్పని వాళ్ళు అవుతారు, మా ప్రభుత్వం మాకు సహకరించినట్టు అవుతుంది అని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము.